భూమన కరుణాకర్ రెడ్డితోనే నేను ఒక వీడియో చూపిస్తా మీకు. భూమన కరుణాకర్ రెడ్డి గారు ఒక వీడియో పెట్టారు, ఒక్కసారి జగద్విదిత అధికార మదాంధుడా, దుర్నీతికి మహాసురుడా అంటూ స్వాగతం సుస్వాగతం. ఇక మా కన్నులన్నీ చెప్పండి తప్పటడుగుల పాదాల వైపే. వినపడిందా సార్? స్వాగతం ఇక మా కన్నులన్నీ మీ తప్పటడుగుల పాదాల వైపే అని గర్భంగా ఆయన ఒక కవిత వినిపించాడండి ఒక నెల కిందట. ఏ రోజైతే ఈ కల్తీ నెయ్యి బయటకు వచ్చిందో, ఏ రోజైతే పర్చేజ్ కమిటీలో ఈయన చేసిన ఆగడాలు, ఈయన చేసిన అన్యాయాలు, వీళ్ళు ఎలాగైతే ఈ టెండర్ నిబంధనలు సడలించారో, ఎట్లా అయితే 250 కోట్ల స్కామ్కు వీళ్ళు కారణమయ్యారో, ఎట్లా అయితే ఈ రోజు వన్ మెన్ కమిషన్ ఏదైతే ప్రభుత్వం వేసి ఈ రోజు ఆ పర్చేజ్ కమిటీ ఏమేమి చేసింది, వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకోవాలని ఈ రోజు వన్ మెన్ కమిషన్ 45 రోజుల్లో నివేదిక ఇవ్వబోతోందో, మామూలుగా భయం కాదండి ఇది. ఈ రోజు భూమన కరుణాకర్ రెడ్డి పీతల్లో లోతు కష్టాల్లో ఉన్నాడు. ఇంకేం చేయగలడండి? ఇదే. ఎందుకంటే ఎదుటి వాళ్ళ మీద దుమ్మెత్తిపోయడం, ఆయన ఇబ్బందుల్లో పెట్టేది కాక అసలు టీడీడీనే ఇబ్బంది లేక నెట్టడం, పైపెచ్చు స్వామి వెంకటేశ్వర స్వామినే ఇబ్బంది లేక నెట్టడం. ఇప్పుడు బిఆర్ నాయుడు గారు చేసిన తప్పేందండి? ఇప్పుడు తాడేపల్లి ఇందులేక ఆమె నిన్న క్లియర్గా రాయదుర్గం పోలీస్ స్టేషన్లో, అయ్యా ఇవన్నీ ఏఐ డీప్ ఫేక్ టెక్నాలజీతో మార్ఫ్ చేసిన వీడియోలు, ఇవి నాకు ఎటువంటి సంబంధము లేదు, ఇక్కడెక్కడ నా ఫోటోలే లేవు, ఇవన్నీ నా మీద అంటే నా ఫోటో పెట్టి మార్ఫ్ చేశారు, నాకు ఎటువంటి సంబంధం లేదని క్లియర్ కట్గా ఆమె ఇచ్చింది. అయ్యా ఆస్ట్రేలియా, కెనడా, రకరకాల దేశాల నుంచి రకరకాల ఈ ట్విట్టర్ హ్యాండిల్స్ లేదంటే ఈ సోషల్ మీడియా హ్యాండిల్స్ పెట్టి ఈ మాదిరిగా నా మీద దుష్ప్రచారం చేస్తున్నారు, బిఆర్ నాయుడు గారి మీద దుష్ప్రచారం చేస్తున్నారని ఆమె ఇచ్చింది సార్ పోలీస్ స్టేషన్ కంప్లైంట్. ఇక ఇక్కడ వివాదానికి తావేముంది? ఇప్పుడు ఆమె రాసిన లెటర్ అన్నారు. ఇప్పుడు ఆమె ఆ వీడియోలు ఫోటోలే మార్పు చేశారని ఆమె కేసు పెడితే ఇక ఆ లేఖకు ప్రాధాన్యత ఏముంది? అసలు ఆమె రాసిన లేఖని నమ్మకం ఏముంది? అంటే నేను ఒక లేఖ రాసుకొని ఏదో ఒక సైన్ పెట్టేసుకొని ఇందులేఖ పంపించింది ఆమె రెస్పాండ్ అవ్వమంటే ఆమె ఎందుకు అవుతుందండి? ఇంటి పట్టునున్న ఒక గృహిణి ఈరోజు ఆమెకి ఇది ఆత్మగౌరవం లేదా? ఆమె ఎందుకు వస్తుంది బయటికి? ఆమె అంటే ఎవరి మీదైనా